సో మా తమ్ముళ్ళు వచ్చారు కదా, రాజమండ్రి నుంచి మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి మా కిట్టయ్య కోసం, మా చైతన్య కోసం సో మేమైతే వెజ్ ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే 2 days నాన్ వెజ్ అయిపోయింది, తినలేకపోతున్నామని. పరిచయం చేసుకోవే, ఏం పేరు నీ పేరు, ఏం చేస్తావు? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎంత బాగుంది. కాకతీయులు పరిపాలించిన రాజ్యంలో ఆ పరిపాలించిన గడ్డ మీద కూర్చొని భోజనం చేస్తున్నాం. అది ఆంధ్ర వాళ్ళకి తినిపిస్తున్నాము. నా చార్జర్ పక్కనే ఐఫోన్ చార్జర్ పెట్టడం తప్పు. నీది, నాది కాదు, నాది కాదు. అరుస్తున్నాడు భయ్యుడు. దీని గురించి నేను చెప్తా. అయితే మా అందరి డైట్ చెడగొట్టడానికి ముందు ఉంటది. తన డైట్ అయితే అస్సలు పోవద్దు. చూడండి, అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసావు? సాంబార్ బాగుంది. నేను సాంబార్ తీసేసి ఇక ములక్కాయలు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు వీడియో మీకు ఏంటో అర్థమైపోయింది. తొందరని చూసేస్తే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మా తమ్ముళ్ళు వచ్చారు కదా, రాజమండ్రి నుంచి మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి మా కిట్టయ్య కోసం, మా చైతన్య కోసం సో మేమైతే వెజ్ ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే 2 days నాన్ వెజ్ అయిపోయింది, తినలేకపోతున్నామని. అయితే మేము షార్ట్ వీడియోస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అని కిలవరంగల్ వచ్చామన్నట్టు. సో ఈ కిలవరంగల్ కోసం మాకు లంచ్కి లేట్ అయిపోయిందని పాపం మా ఇప్సిన్ తోలి ఇంటికాంచి భోజనం ప్రిపేర్ చేయించుకొని తీసుకొని వచ్చేస్తాం మేము. సో షూట్లో వచ్చేసి ఎవరు రాడండి, ఒకసారి వాళ్ళే పరిచయం చేసుకుంటాం. ఒకసారి పరిచయం చేసుకోండి అందరూ ఒకసారి. నేను అంతా గ్యారెలు తింటా. పరిచయం చేసుకోవే, ఏం పేరు నీ పేరు, ఏం చేస్తావు? పెద్ద మాట అన్నాడు సరాడు. హాయ్, దిస్ ఇస్ పూర్ణిమ. హాయ్ తన్వి, వంశీ, నా పేరు ఇట్స్ స్నేహ. నా పేరు రాజమండ్రి కిట్టయ్య. నా పేరు చైతన్య అండి. నా పేరు స్టీఫెన్. సో మా బాచి వీడియో తీస్తాను. ఐటమ్స్ చెప్పలే మళ్ళీ. సో మా బాచి వీడియో తీస్తాడు. సో మేమైతే ఏమనుకున్నామంటే మధ్య లంచ్కి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ ఏ టెంపుల్కి వెళ్ళాం? మార్నింగ్ మనం శివాలయం, ఆంజనేయ స్వామి. ఏం టెంపుల్ అది? రామలింగేశ్వర స్వామి దేవాలయం. బట్టిపల్లిలో రామలింగేశ్వర ఆలయం పోయినాం మేము. అయితే అది స్వయంభూ శివలింగం అంట. సాక్షాత్ హనుమంతు దేవుడు వచ్చి అక్కడ విగ్రహం ప్రతిష్టాపించిందంట. దానికి స్టోరీ ఉంది. సో అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము 2-3 వీడియోలు తీసుకుని వెంబడి అక్కడి నుంచి వచ్చేసినాం మేము. మాకు అప్పటికి మేము అనుకుని 2-3 షార్ట్ వీడియోస్ దిద్దామని. అప్పటికే టైం 11:30 ఏమో అయిపోయింది. సో లంచ్ లేట్ అవుతుందని ఈ హెడ్సెక్ అటు పంపించేసి ఫుడ్ తీసుకుని రమ్మని పంపించేసి పాపం ఆల్రెడీ మా నాన్న ఇంటికి లంచ్ అంతా ప్రిపేర్ చేసిండు. చెప్తాం లాస్ట్ లో. ఆగు, గారెలు మాత్రం మా ఇప్సిబా ప్రిపేర్ చేసింది. సో ఏం చేసిందంటే వంట అంతా ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చే వరకు మేము ఒక షార్ట్ వీడియో తీసేసాం. ఇప్సి వచ్చేంత వరకు. సో షార్ట్ వీడియోస్ తీసేసి మేము అనుకుంటే ఇక్కడ మనం ఇలా కూర్చొని తింటే బాగుంటుంది బయట అని చెప్పేసి అని అనుకున్నాము. సో అందుకోసమే ఈరోజు కిలవరంగల్లో భోజనం. ఎంత బాగుంది. కాకతీయులు పరిపాలించిన రాజ్యంలో ఆ పరిపాలించిన గడ్డ మీద కూర్చొని భోజనం చేస్తున్నాం. అది ఆంధ్ర వాళ్ళకి తినిపిస్తున్నాము, మా తమ్ముళ్ళకి. ఎంత బాగుంది. వేసుకో బాగా వేసుకోండి గట్టిగానండి. మరి కాకతీయులు ఆ లెవెల్లో ఉండాలి మరి. అయితే సో వంటలు ఏమేమి చేస్తామో ఒకసారి చూపిస్తాం. దగ్గర తీసుకురావా బాకి. మైక్ లేదు, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. పొద్దున ఛార్జింగ్ ఇందులో ఒక మిస్టేక్ తెలుసా? మా వంశీకి పొద్దున ఛార్జర్ వైర్ పెట్టామంటే వాన్ ఫోన్ ఛార్జర్ వైర్ పెట్టి నా ఐఫోన్ ఛార్జర్ వైర్ పెట్టలే. నా ఛార్జింగ్ ఫోన్ అయిపోయింది కాబట్టి వాయిస్ రావచ్చు. నా ఛార్జర్ పక్కనే ఐఫోన్ ఛార్జర్ పెట్టడం తప్పు. నీది, నాది కాదు, నాది కాదు. అరుస్తున్నాడు భయ్యుడు. అంటే ఇట్లా కూడా అంటే మీరు సరే కానీ ఐటమ్స్ చూడండి. సో వంటలు వచ్చేసి వేడి వైట్ రైస్. ఈ గ్యార్ వచ్చేసి మన బబ్బరిపప్పు గ్యారెలు, తెలంగాణ ఫేమస్ గ్యారెలు అంటారు వీటిని. సో మా తమ్ముళ్ళు తినిపిద్దామని చెప్పి స్పెషల్గా మా నాన్న బాగా చేస్తారు. బబ్బరిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసిన బబ్బరిపప్పు గ్యారెలు, స్పెషల్ గ్యారెలు. ఇవి తెలంగాణ స్పెషల్ గ్యారెలు. సో దానికి కాంబినేషన్ అంటే సాంబార్ ఉంది, మేము అంటే ఆలూ ఫ్రై. ఈరోజు గురువారం కాబట్టి నిన్న మొన్న నాన్ వెజ్ తిన్నాము. సో నేను ఎట్లా ఫాస్టింగ్ కాబట్టి సో నేను వెజ్ తింటా అంటే వీళ్ళు కూడా ఓకే అదే వెజ్ తిందామని చెప్పేసి అనేసరికి వెజ్ ప్రిపేర్ చేసినాం. సో ఆలూ కర్రీ గంటకు లేలే
సో ఇది సాంబార్, మన తెలంగాణ స్టైల్లో సాంబార్. దీని గురించి నేను చెప్తా. అయితే మా అందరి డైట్ చెడగొట్టడానికి ముందు ఉంటది, తన డైట్ అయితే అస్సలు పోవద్దు. చూడండి, అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? కొర్ర బియ్యం రైస్ అది చూసారుగా. సో గడ్డ పెరుగు, ప్యాకెట్ పెరుగు. సో అండ్ 2 గంటలు కూడా తెచ్చామండి, లోతు గంటలు, 2 లోటు గంటలు. తర్వాత వాటర్ బాటిల్ చెప్పండి, వాటర్ బాటిల్ లాంటి వాటర్ బాటిల్ 2 లీటర్ 2 లీటర్. సో మా తమ్ముళ్ళు వచ్చారని చెప్పి ఫస్ట్ టైం మేము ఇలా బయటకు వచ్చామంటే, ఈ బయట చాలా తినక బయట నిజంగా ఏదో వనభోజనాలకు వచ్చినట్టుంది ఉన్నది. సో ఈ రోజు మా భోజనాలు ఇక్కడ ప్రిపేర్ తెచ్చుకొని తింటున్నాము షూట్ వల్ల. కానీ నెక్స్ట్ టైం పక్కా మేమైతే బయట పొయ్యిలు పెట్టి వండించుకొని మరి తింటాము. వండించుకొని కాదు, వంట చేసుకొని. మరి మొదలెడదామా? ఏమ్మా మొదలెడదామా? సో మొత్తానికి వంటలు అయితే తింటున్నాము, భోజనాలు చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. చైతే ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చెప్పరా కిట్టయ్యా? ప్రస్తుతానికి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాం, బాగుంది. ఇది గారె సూపర్ ఉంది, నిజంగా బాగుంది. చైతే గారె బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో గారె తిన్నాను, బాగుంది. నాన్ వెజ్ తిని ఈరోజు వెజ్ తింటున్నాం, బోర్ కొట్టేసింది. సాంబార్ బాగుంది, నేను సాంబార్ టేస్ట్ చేసిన ఇక ములక్కాయలు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాకు మొలక్కాయ వచ్చింది. ఇగో పూరి అత్తయ్య, గారె చూసావా? చూసాను అత్తయ్య, ఇందులో ఏదో కనిపిస్తుంది. హోల్ అత్తయ్య. ఈ అందరం ఎవరు చేస్తారంట? నా కూతురు హెప్సీబా చేసింది అత్తయ్య. సిబా చేస్తే బెస్ట్. ఇక హిప్సిబా చేసిందంటే ఇంత పాయింట్ ఏంటంటే, అక్కడ హిప్సిబా అక్కనే చేసింది కాబట్టి ఇట్లా బొక్క పెట్టి. నమ్ముతున్నారా? సరే కానీ చేద్దాం. ఓకే, సో ఈరోజు మా వంటలు ఇవన్నీ. సో చాలా చాలా బాగున్నాయి. సో తమ్ముడు కూడా చాలా బాగుందని చెప్పేసి అందరు. ఈ అబ్బాయి చెప్తున్నారు ఎలా అని చెప్పు. స్టీఫెన్ చెప్పమంటే అలా ఏ బాగున్నాయి చెప్పు. కర్రీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ.